హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాలన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానంగా ఈవేళ రైజ్ అయినటువంటి అంశాలు, నిన్న జగన్మోహన్ రెడ్డి భారీ టూర్ గుంటూరుకి, తాడేపల్లి నుంచి గుంటూరుకి రావాల్సినటువంటిది అంబటి రాంబాబు ఇంటి పరామర్శకి ఒక 20 నిమిషాల నుంచి అరగంటలో అయిపోతుంది. అట్లాంటిది 9 గంటల పాటు నిదానంగా వచ్చాడు. పైగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. ఎక్కడికక్కడ వాళ్ళు వాహనాలు అడ్డుపెట్టి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ప్రజల మీద దండయాత్ర చేశారు. ఇలాంటి దుర్మార్గ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి టీం ఉంది. వాళ్ళు ఏమీ మారలేదు, విధ్వంసకారులే. ఇది ఇవాళ ఈనాడు జ్యోతి వాదన, ఆరోపణ. ఏమంటారు సార్? బేసిక్ గా పత్రికలకు అవసరం లేదు. బేసిక్ గా ఇప్పుడు అధికారికంగా ఒక పార్టీ అనుబంధ పత్రిక అయితే అట్లా చేయొచ్చు, కానీ న్యూట్రల్ పత్రిక అనే వాళ్ళకి ఆ పని అవసరం లేదు. ఎందుకంటే ఇది తెలుగుదేశం వైసీపీ చూసుకుంటుంది. సరే, వాళ్ళు రాశారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని పత్రికలు వచ్చే వార్తలు ప్రభుత్వ అభిమతం, పార్టీల అభిమతంగా మారిపోయింది. కాబట్టి నాయకులు చెప్పే విషయాలు చర్చిద్దాం. బేసిక్ గా ఓదార్పు లేదా ధైర్యం ఎలా చెప్పాలి, దానికి ఏమైనా డెఫినేషన్ ఉన్నాయా, దానికి ఏమన్నా నిబంధనలు ఉన్నాయా, లేకపోతే దానికి ఏమైనా సాంప్రదాయాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి జరిగింది. దాడి జరిగిన స్వభావం ఏంటి? ఇప్పుడు దాడి జరిగిన వాళ్ళు గాయపడిన వాళ్ళు, లేకపోతే భయపడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. కాబట్టి నేరుగా ఒక 20 నిమిషాల్లో ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు నేరుగా వెళ్ళామా, ఓదార్చామా, 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని మళ్ళీ తిరిగి వచ్చేసామా, ఇదే కదా ఓదార్పు అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు. వాళ్ళ వాదన నేను తప్పబట్టను, కానీ మీ చేతిలో ఉంటుందా ఎవరు ఎలా వాదన చేయాలనేది? మీ చేతిలో ఉండేది ఏంది? ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం. మీరు అంటే వాళ్ళ ఇంటిపైన ఒక 2000 మంది బాగుపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పోయే పరిస్థితి ఏం లేదు కదా. కాబట్టి అది వాళ్ళ పరిధిలో ఉండేది, అది వాళ్ళు తేల్చుకోవాలి. పాయింట్ ఏంటంటే, ఈరోజు ఘటన లోపలికి అవసరం లేదనుకుంటే చర్చ లోపల జరిగిన ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని మాట్లాడేశారు. లేటెస్ట్ గా ఉన్నది అలాంటి ఓదార్పు అవసరం అని. ఈ ఘటన జరిగిన ద్వారా ఏం సిగ్నల్స్ వెళ్ళినాయి? రాంబాబు గారు అనే వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక పార్టీకి ప్రధాన నాయకుడు. ఆ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీలో ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఇంటర్నల్ గా ఏంటి అనేది మనకు అనవసరం. కానీ ప్రపంచం దృష్టిలో రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. అలాంటి ముఖ్యమైన వ్యక్తికి ఇంటిపైన దాడి జరిగింది. ఇక్కడ రాంబాబు గారు చెప్పింది కరెక్టా, తెలుగుదేశం వాళ్ళు చేసింది కరెక్టా, తప్ప ఒప్ప అది కోర్టులు చూసుకుంటాయి. పాయింట్ ఏంటంటే, ఆయన ఒక ప్రధాన నాయకుడు, వాళ్ళ ఇంటిపైన దాడి జరిగింది. ఇల్లు అనేది ఆయనకి అల్టిమేట్ కదా. ఇప్పుడు ఈదిలో పోతే దాడి చేయడం వాటికన్నా ఇంటికి పోయి దాడి ఇంకా అంతకుమించిన సెక్యూరిటీ ప్లేస్ ఎవరికి ఉండదు. కాబట్టి అట్లాంటి ఇంటిపైన దాడి జరిగింది ఆయన ఉన్నప్పుడు. రెండోది, ఇంకా ఆడాడ జిల్లాల్లో తెలుగుదేశం నాయకులను ప్రెస్ మీట్ పెట్టి బయట వస్తే తంతాం, కొడతాం, ఇట్లాంటి చర్చలు కూడా చేశారు, మాట్లాడారు. అవన్నీ చేయకపోయినా ఒక హెచ్చరికలు చేశారు మీరు రాంబాబు గారి పైన. పోలీసులు ఈ బెయిల్ నిరాకరించేది ఇది కూడా పాయింట్ చెప్పారు. ఆయన బయట వస్తే రక్షణకు కూడా సమస్య ఉంటుంది, కొంత అభావోద్వేగమైన పరిస్థితులు ఉన్నాయని పోలీసులు కూడా చెప్పారు. దాని అర్థం ఏంటి? దాదాపు అన్ని ప్రాంతాల నుంచి చంద్రబాబు గారి పైన వాళ్ళు వాడిన పరుష పదజాలానికి రియాక్ట్ అయ్యారు. వాళ్ళ హక్కు నేను కాదన్ను, బెదిరించడానికి తప్పు పడతాం, కానీ రియాక్ట్ కావడం తప్పు కాదు. హెచ్చరికలు వచ్చినాయి, ఇవన్నీ హెచ్చరికలు కేవలం రాంబాబుకే పనిచేస్తాయా? ఆయన ఒక ముఖ్యమైన నాయకుడు కదా. ఆయన పరిస్థితి అంటే మా పరిస్థితి ఏందని వైసీపీ కార్యకర్తలు అనుకోరా? కాబట్టి భరోసా ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిది కేవలం రాంబాబు గారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తే ఆయన పని అయిపోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భరోసా ఇవ్వాలి. ఎట్ట ఇవ్వాలి? ఒక్కొక్కరిది ఒక పద్ధతి. మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఏం భయపడద్దండి రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలారా నేనున్నాను కూడా చెప్పొచ్చు. బట్ ఆయన స్టైల్ అట్ట చేసుకోవాలా? ఆయన ఏం చేశాడు? ఒక ప్రదర్శనగా చేయడం ద్వారా ఏ ప్రాంతంలో అయితే 2000 మందో 3000 మందో కొన్ని సమ్ అన్లిమిటెడ్ పర్సన్సే రాంబాబు గారి ఇంటికి పోయిన తర్వాత ఒక భయోందోళన వాతావరణం పార్టీలో అనఫిషియల్ గా ఉంటుంది కదా. ఏంది ఇంటికి వచ్చి గొడవ పెడితే మా పరిస్థితి ఏంటని. కాబట్టి అదే ప్రాంతంలో అంతకన్నా ఎక్కువ జనంతో ఒక ర్యాలీ చేసో, ఒక ఓదార్పు చేసో, ఒక ప్రదర్శనగా పోయో మేము భయపడలేదు అని చెప్పడం తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా ఆ పార్టీ వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు? దాన్ని ఎట్ట తప్పబడుతుంది? దానికి పర్మిషన్ ఉందా? ఎంత పర్మిషన్ తీసుకున్నారు? ఆ పర్మిషన్ ప్రకారం వైలేషన్ చేస్తుంటే చట్టపరంగా కేసులు పెట్టుకోండి, మనకేం అభ్యంతరం లేదు. బట్ జగన్ గారి ఆలోచన ఎట్లుంటుంది? జగన్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే, ఏ ప్రాంతంలో అయితే ఏ స్థాయిలో అయితే హెచ్చరికలు చేశారో అంతకన్నా పెద్ద స్థాయిలో మేము భయపడము అని పార్టీ శ్రేణులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా అయింది కదా. రెండోది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ప్రతిపక్షం అధికార పార్టీ, బెదిరింపులు హెచ్చరికలు జరుగుతున్నాయి కదా. ఉదాహరణకు పాత ఎపిసోడ్లోకి అయితే లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ చెప్పారు. ఎప్పుడు? పాదయాత్ర అప్పుడు.
దాని ఉద్దేశం ఏంటి? కొంతమంది అధికారులు మా పైన అనవసరం కేసులు పెడుతున్నారు, మా పైన వైసీపీ కార్యకర్త అధికారాన్ని ఉపయోగించి మా మీద కొడుతున్నారు, ఇట్లాంటివి లోకేష్ గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, వచ్చినప్పుడు వాళ్ళు తాట తీస్తానని చెప్పారు. దాని అర్థం ఏంటి? ఒక హెచ్చరిక కేవలం పార్టీ కార్యకర్తలకి మీరేం భయపడద్దని భరోసా ఇవ్వడం మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక కూడా. మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు కూడా చెప్పడం కదా. వారు రెడ్ బుక్ కాన్సెప్ట్, ఇది ర్యాలీ కాన్సెప్ట్లు రెండు ఒకటే కదా. కేవలం ఎవరైతే లోకేష్ గారి దగ్గరకు వచ్చారో ఏం భయపడద్దని వాదార్చి వాళ్ళని పంపించారా, ఇట్లా పదే పదే వస్తా ఉంటే దీనికి ఒక ముగింపు పలకాలంటే వాళ్ళకి ఒక హెచ్చరిక, అధికారులకు ఒక హెచ్చరిక, వీళ్ళకి ఒక భరోసా. ఇదే కదా రెడ్ బుక్ కాన్సెప్ట్. మంచి చెడ్ల పక్కన పెడదాం. ఇప్పుడు జగన్ గారిది కూడా ఇవన్నీ ఆయన కాన్సెప్ట్ కూడా ఇదే. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పలకరించడం, వాళ్ళు ఏం భయపడలేదు. ఆ క్షణం భయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి ఉపన్యాసం చెప్పిన తర్వాత రాంబాబు గారి కన్నా పవర్ఫుల్ లీడర్ అవుతుందని అర్థం అవుతా ఉంది. కాబట్టి ఆమె ఏం భయపడింది? వాళ్ళు భయపడడం కాదు, ఫోన్లో మాట్లాడుంటారు. రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది సాంకేతికమైన అంశం. అట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరికీ ఏ ప్రాంతంలో అయితే మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి ఆ ప్రాంతం మేము నిలబడ్డామని చెప్పడం ఆయన ఉద్దేశం. రాష్ట్రంలో రాంబాబు గారికే ఇటు జరిగితే మా పరిస్థితి ఏం భయపడాల్సిన అవసరం లేదు, అక్కడగా నిలబడ్డామని చెప్పడం. రెండోది అధికార ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ప్రతిపక్షం అధికార పార్టీ తెలుగుదేశానికి కూడా ఒక హెచ్చరిక, మేము వస్తే మీ సంగతి తెలుస్తాం. లేదా పోలీస్ అధికారులు పేర్లు పెట్టి ఎవరైతే ఆయన ఆరోపించాడో రాంబాబు గారు పలానా పోలీస్ అధికారులను ఇబ్బంది పెట్టారని వాళ్ళ పేర్లు చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక హెచ్చరిక. ఇవన్నీ రాజకీయాల్లో ఒక సాధారణ విషయం. బట్ ఆయన స్టైల్ ఆయనది, మీ స్టైల్ మాది. ఒక నిబంధనలు భిన్నంగా, పర్మిషన్స్ భిన్నంగా ఏదైనా ఉంటే కేసులు పెట్టండి, దాంట్లో మనం చేయగలిగింది ఏం లేదు, అది వాళ్ళు కోర్టులు తెలుసుకుంటాయి. బట్ ఇట్లే చేయాలనేది ఎవడు నిర్ణయిస్తాడు? ఏది ఎవడు ఎవడు ఓపుకోవాడిది? ఎవరు వాళ్ళ ఇంటికి పొమ్మన్నారు? రాంబాబు గారు అభ్యంతరకర భాష వాడారు, పోలీసులు పంపించి అరెస్ట్ చేసి చట్టపరంగా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు అది పని నేరుగా మీరే పోలీసులు చేసి ఈ సమస్య వచ్చినది కదా, పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, విమర్శించే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. అట్లాంటి అవకాశం జగన్ గారికి ఇచ్చి ఉండకూడదు, ఇచ్చారు కాబట్టి ఆయన ఆ స్టైల్లో పోయాడు. ఆయన ఈ స్టైల్లో చెప్తే తప్ప స్త్రీలకు ధైర్యం రాదు అనే భావన కూడా కొంత ఉన్నట్టుంది. ఈ సందర్భంగా రాంబాబుని కాపు టైగర్ లాంటి పదాలు వాడడం ద్వారా కాపు అనే కుల ఫీలింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. అసలు రాంబాబు కూతుళ్ళనే వేరే కులం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు, అట్లాంటి వ్యక్తి కాపుకి ఎలా చెందుతాడు? రెండోది, అసలు కాపు సామాజిక వర్గానికి అసలు హీరో ఎవరో బయట అందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారో వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ బానిసలు అన్నటువంటి పాయింట్ ఇక్కడ సోషల్ మీడియా సాక్షిగా వస్తున్న విమర్శ. నేనేమంటానంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా రాంబాబు గారు రాజకీయ అభిప్రాయాలు, వాళ్ళు వ్యక్తం చేసే తీరు పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తప్పు కూడా కాదు, ఉన్నాయి కూడా. బట్ రాంబాబు గారు టైగర్ అనే పదం దేనికి వాడతాం? టైగర్ అంటే టైగరా, పులి అంటే పులియా? కాదు కదా. ఒక ఫెరోషస్ గా ఉంటే లీడరు, దాని ఎవడు కాదనరు. ఫెరోషస్ గా ఉంటాడు, ఆ ఫెరోషస్ నుంచే లై తప్పి ఒక పదజాలం కూడా వాడాడు. బట్ అన్ని సందర్భాల్లో నేను ఎవరికి భయపడను అని చెప్పిన వ్యక్తి అరెస్ట్ అయ్యే ముందు కూడా అదే మాట మాట్లాడాడు. మామూలుగా అరెస్ట్ చేసే ముందు ఏం మాట్లాడతారు? ప్రజాస్వామ్యం ముందు కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతారు, ఈయన సన్నాయి నొక్కులు పోయినప్పుడు అదే మాట్లాడిపోయా. కాబట్టి రాంబాబు గారు ఒక ఫెరోసస్ లీడర్ అనేది యాక్సెప్టబుల్ కదా. ఆయనతో విభేదిస్తాం, సమర్థిస్తాం, కాబట్టి ఫెరోసస్ లీడర్ యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఏ కులం? కాపు కులంలో ఒక ఫెరోసస్ లీడర్ అని చెప్పదలుచుకున్నారు. వద్దు, కులాలు వద్దు, రాజకీయాలు ఇదేంది అని చెప్పదలుచుకున్న వాళ్ళు మరి ఎవరో కాపు కులానికి హీరో తెలుదా అని ఎందుకు పదం వస్తుంది? మరి ఎవరో అనేది పక్కన పెట్టేద్దాం, వారి ఉద్దేశాలు ఏదన్నా కానీ. ఎవరో అనేది ఎందుకు రావాలి? అంటే ఒకరికి ఇస్తున్నారా ఛాన్స్? కులం వద్దనుకున్నట్టు ఎవరికి ఇవ్వకూడదు. కులం ఏంటంటే రాజకీయాల్లో అందరూ సమానం అని చెప్పండి, అట్లా చెప్పేవాళ్ళకి హక్కు ఉంది. కానీ ఎవరో అంటున్నారంటే ఈయన కాదని చెప్పడమే కదా. మరి ఎవరో అంటే ఆయన మా చట్టం అవుతాడు. రెండోది, కులం మాట్లాడట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రస్తావన తేవడాన్ని సమర్థించడం, వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు, నేనేం సమర్థించడం. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని కులాన్ని పెట్టి ఎవరని లేదా, నువ్వు రెడ్డే కాదు, రెడ్లు మా దగ్గర ఉన్నారు, కులాన్ని గురించి మాట్లాడిన రాజకీయ పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా? అందరూ ఉన్నారు. మరి ఆయన ఎందుకు? రాంబాబు గారు టెక్నికల్ గా కాపు కులస్తుడు. రెండోది ఫెరోసస్ గా ఉంటాడు. ఫెరోసస్ గా ఉండేవాళ్ళని టైగర్, లైను, సింహం ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సింహం సింపుల్ గా సింహం, ఆయన సింహమా? కాబట్టి ఒక ఫెరోసస్ గా ఉండేవాళ్ళు ఆ పదాలు వాడతారు ప్రజలకు అర్థమయ్యే భాషలో. కాబట్టి ఫెరోసస్ వాస్తవం, టైగర్ అన్నాడు. కాపు కులస్తుడు వాస్తవం, కులాన్ని ప్రస్తావించాడు. వద్దనుకునే వాళ్ళు ఎక్కడా కులాన్ని మాట్లాడు, కుల ప్రస్తావన వద్దనుకున్న వాళ్ళు కుల ప్రస్తావన ఎక్కడా తేగూడదు. అప్పుడు వాళ్ళకి అర్హత ఉంది. జగన్ గారు మీరు టైగర్ అన్నంత వరకు బాగానే ఉంది, కానీ కులానికి టైగర్ గా మాట్లాడడం మరటగా దాని ప్రజలకే టైగర్ అని చెప్పండి అని విమర్శించండి. కులాలు వద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జగన్ గారిని విమర్శించవచ్చు. కులాలు కావాలనుకునే వాళ్ళు, కులాలు మాట్లాడేవాళ్ళు జగన్ గారిని విమర్శించే అర్హత ఉండదు. అది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాస్తవం. రెండోది, ఆయన
ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నారో స్వాగతించాలి కదా. ఇంటర్ క్యాస్ట్ చేయదు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు కమ్మ కులస్ని ఎవరిని పెళ్లి చేసుకున్నట్టున్నారు అంటున్నారు. వాళ్ళ అమ్మాయికా ఆయనకా నాకు తెలియదు. మొత్తం మీద కమ్మ క్యాస్ట్ లో ఇంటర్ క్యాస్ట్ కాబట్టి ఆయన 2 కులాలకి లీడర్ కదా ఇప్పుడు వాళ్ళ కుటుంబం. కాబట్టి 2 కులాలు ఓన్ చేసుకోవాలి ఆయన. వాళ్ళు మీరు చెప్పిన సిద్ధాంతం అయితే ఆయన మీరు నిజంగా కాపీ అయితే కాపీ ఉండాలంటే ఇప్పుడు కమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు 2 కులాలకి ఆయన నాయకుడు కాబట్టి కమ్మాస్ కూడా ఆయన ఓన్ చేసుకోవాలి. అల్లుడుగానో ఇంకొకరు ఓన్ చేసుకోవాలి. కాబట్టి కులం వద్దనుకునే వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్. కులం కావాలనుకునే వాళ్ళు, కులం మాట్లాడేవాళ్ళు మీరు ఒక స్టైల్లో కులం రాజకీయం చేస్తే ఇంకొక కులం రాజకీయాలు చేస్తారు. దాన్ని కులం రాజకీయాలు చేసేవాడు ఇంకొక కులం రాజకీయాలు ఏం మాట్లాడతారు? రైట్. ఈ జగన్ కి వచ్చే జనం అంతా డబ్బులు ఇచ్చి తెస్తున్నారు, మందు పోయించి తెస్తున్నారు, బిర్యానీలు పెట్టి తెస్తున్నారు, అదంతా డ్రమటైజ్ తప్ప మరేమీ లేదు అన్నటువంటిది మరొక విమర్శ ప్రధానంగా తెర మీద తెచ్చి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమోషనల్ పాపులర్ లీడరు. ఆయనకు ఒక ఎమోషనల్ గా ప్రజలు కనెక్ట్ అవుతారు. చంద్రబాబు గారు కూడా జగన్ గారికి ఉన్నంత ప్రజాబలం ఉన్న వ్యక్తే, ఇంకా ఎక్కువే వచ్చింది మన ఎన్నికల్లో. బట్ ప్రజాబలం రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు చంద్రబాబు గారికి ఒక రకంగా రిఫ్లెక్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక రిఫ్లెక్ట్ అవుతారు, జగన్ గారికి ఒక హీరోయిక్ మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయనకి 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఎమోషనల్ గా ఆయనకి కనెక్ట్ అవుతారు. కాబట్టి ఎక్కడికి పోయినా ఆ ఆదరణ కనబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బులు ఇచ్చారు, తీసుకొచ్చారు, పెయిడ్. ఇంకా కొంతమంది రోహాంగీలో ఏదో పదం ఆడుతుంటారు. అంటే ఎక్కడైనా వీలే ఉంటారంట. అంటే ఈ 15,000 10,000 మందికో ఎక్కడ పిలిస్తే అక్కడికి 15,000 మంది ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చే పరిస్థితి ఉందంటే ఆయన ఎంత పెద్ద పవర్ఫుల్ లీడర్ అవుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా అది నమ్మేటిగా అంటే ఏది అంత పేక్ డబ్బులు ఇచ్చి తీసుకుంటే అసలు ప్రశాంతంగా ఉండొచ్చు మీరు. జగన్కున్న జనం అంతా పేక్కు, జగన్కున్న జనం అంతా డబ్బులకు వచ్చేవాళ్ళంటే పైపిచ్చి 5 ఏళ్ళు ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. పైపిచ్చే డబ్బులకు వచ్చిన వాళ్ళు మీరు ఇచ్చినా ఎవరు ఇచ్చినా ఉంటాడు కాబట్టి అది ఓట్లు కూడా మారదు. హ్యాపీగా ఉండొచ్చు కదా. జగన్ డబ్బులు ఇచ్చే వాళ్ళతో వస్తే తప్ప ఏం లేరని మళ్ళీ కంగారు ఎందుకు? కాబట్టి డబుల్ స్టాండర్డ్. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉన్నది ఒక వాస్తవం కదా సాయి గారు. బేసిక్ గా నేనైతే ఒక అంటాను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ ఈ రోజు కూడా యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నెంబర్ 1 అంటాను యాజ్ ఎ లీడర్, సింగిల్ ఇండివిజువల్. ఎందుకంటే 24 ఎన్నికల్లో ఘోర పరాజయం ఆధారంగా చెప్తున్నాను. ఇప్పుడు మారిన పరిస్థితుల గురించి మాట్లాడతాను. 24లో ఘోర పరాజయం సమయంలో కూడా యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ నెంబర్ 1. ఎట్లా అని మీరు అనొచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ పడిన ఓట్లు, నరేంద్ర మోడీ గారు దేశానికే నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు పాపులర్ లీడరు, చంద్రబాబు నాయుడు గారు ఒక పాపులర్ లీడరు, ఒక పెద్ద పార్టీకి లీడరు, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి. వీళ్ళు ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 1,32,00,000. ఈ ముగ్గురికి కలిపితే కదా 1,82,00,000. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా జగన్ గారి కన్నా నేను బెటర్, ఆయనకన్నా బెస్ట్, ఎక్కువ ఓట్లు ఉన్నాయంటే ఎవరికి 1,35,00,000 ఓట్లు చెప్పేసి మిగతా 50,00,000 ఓట్లు ఎవరు సర్దారో చెప్పండి. బీజేపీ వాళ్ళకి ఎంత సర్దారు, పవన్ కళ్యాణ్ గారికి సర్దారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సింగిల్ ఇండివిజువల్ ఆయన ఓడిపోయినప్పుడు ఘోర పరాజయం ఆయనకు వచ్చిన వచ్చి 1,32,00,000 ఓట్లు. కాబట్టి ఆయన ఎందుకు ఒక పెద్ద లీడర్ లేడని ఎట్లా అనుకుంటారు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరు వద్దన్న ఎవరో ఒక పాపులర్ లీడర్స్, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, కొంచెం ఎక్కువ తక్కువ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అవుతారు ఎక్కడికి పోయినా కూడా. కొంతమందికి మనసులో కనెక్ట్ అవుతారు, పైకి వ్యక్తీకరించరు, వాళ్ళకున్న స్వభావం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా రాష్ట్రంలో ఓడిపోయినప్పుడే తేలితే ఇంకా ఓడిపోయినప్పుడు రోజుతో పోల్చుకు ఈ రోజు బెటర్ పొజిషన్ ఉంటాడు కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇమేజబుల్ లీడరు, ప్రజాదరణ కలిగిన వ్యక్తి, మాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఇట్లా మాట్లాడితే లాభమే ఉంది, ఆయనకి పేక్కు గీక్ అని మాట్లాడితే ఇంకా అది వాళ్ళ ఇండివిజువల్ వదిలేవాల్సింది. అట్లా నమ్మేటుకుంటే ప్రశాంతంగా ఉండడం బెటర్ కదా వాళ్ళు. రైట్. నిన్న జగన్ ఆ టూర్ తర్వాతన ఆ తిరుపతి లడ్డు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తా ఊరంతా పోస్టర్లు అతికిస్తుంటే ఆ విషయంలో కార్యక్రమం పూజ చేసి వస్తున్నటువంటి అంబటి మీదన దాడి చేశారు. ఆ అంబటిని తిట్టారు, దూషించారు. అప్పుడు అంబటి రెస్పాండ్ అయితే అంబటి ఇంటి మీద దాడి చేశారు. అప్పటికి ఇంటికి వచ్చాక తను చేసింది మాట్లాడింది తప్పని చెప్పాక కూడా చేశారు. కల్తీ లేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం మీద సిట్టు నివేదికిస్తే వీళ్ళు కల్తీ అని ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నటువంటి మాట మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత కాసేపటికి, అంటే ఆ ప్రెస్ మీట్ కంటే ముందే జరిగిందో ప్రెస్ మీట్ తర్వాత జరిగిందో కానీ 2.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాతన ఇవాళ ముగ్గురు కలిసి, అటు బీజేపీ, మాధవ్, వీళ్ళ ముగ్గురు కలిసి మీటింగ్ జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనినే సిట్ నివేదిక ఇచ్చింది, అది లేదని చెప్పడం తప్పు, అబద్ధాలు చెప్తున్నారు,
అలాగే దానికి సంబంధించి సిబిఐ చర్యలు తీసుకోమంది. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఒక ఏకసభ్య కమిషన్ వేస్తున్నాం. ఆ ఏకసభ్య కమిషన్ ఎదుట ఈ నివేదికలన్నీ పెడతాం. వాళ్ళ ద్వారా ఏం చర్యలు తీసుకోమంటే ఆ చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తెర ముందుకు వచ్చి మాట్లాడటంతో పాటుగా మొట్టమొదట చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట ఏవైతే ఉన్నాయో, పందికొవ్వు ఇట్లాంటివన్నీ కలిసిందని, ఆ ఎన్డీడీబీ నివేదిక మాకు చదివి వినిపించారు, మేము అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆయన ఈ మాట మాట్లాడారు, ఆ వివరాలు మాట్లాడారు, అదే ధృవీకరించింది సిబిఐ. ఈవెన్ అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా అవే అన్నటువంటి పాయింట్ని మరొకసారి ప్రస్తావించారు. దీని మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరినైనా సరే అన్నది చంద్రబాబు గారు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిది వీడియో చూశాను. దాంట్లో ఆయన ఏమంటారంటే, నేను అనలేదు అన్నట్టుగా, అంటే నేను కల్తీ జరిగిందని అన్నాను కానీ ఈ ఎనిమల్ ఫ్యాట్ అన్నాను కానీ ఫలానా కొవ్వు అవి మాట్లాడలేదు అన్నట్టు వారు మాట్లాడారు. పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం మెల్లిగా దారికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేనంటుంది ఏంటంటే, ఇంకొంచెం స్పష్టంగా రండి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సాయి గారు. కల్తీ వేరు, ఎనిమల్ ఫ్యాట్ ఉపయోగించడం వేరు. కాబట్టి ఎనిమల్ ఫ్యాట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయాలి. వెనక్కి వేయాల్సిన అడుగు ఏంటి? అలా ఉండాల్సింది కాదు అని ఒక్క పదం వాడితే సమస్య పరిష్కారం అయిపోతుంది. రాజకీయ వివాదం పక్కకు పోతుంది, అసలు విషయం ముందుకు వస్తుంది. వైసీపీ వాళ్ళు నాకు తెలిసి అక్కడ కల్తీ జరగలేదని చెప్పలేదు. కల్తీ జరిగిందని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చినట్టు ఎక్కడా చెప్పలేదు. ఏదైతే ప్రధాన అలిగేషన్స్ ఉన్నాయో ఎనిమల్ ఫ్యాట్, అది చెప్పలేదు కదా అనేది వైసీపీ ప్రధానంగా చెప్తా ఉండేది. అది నిజం కదా, కాబట్టి రిపోర్ట్లో లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి కల్తీ జరిగిందని ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దానిపైన ఫర్దర్ యాక్షన్లోకి వెళ్ళిపోండి. కోర్టులు, చట్టాలు, వ్యవస్థలు ఏం చెప్తే చేసేయండి, దాన్ని ఎవడు తప్పట్టరు. కానీ అది ఎఫెక్టివ్గా మీరు చేయాలంటే ఫస్ట్ దీనిపైన అన్కండిషనల్గా విత్డ్రా కావాలి. ఇప్పుడు ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను అన్నాను, ఎస్ కరెక్ట్, నేను కూడా నమ్ముతున్నాను. నేను సాయి గారు ఆ రోజు మీరు ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, చంద్రబాబు గారు తొందరపడ్డారు, ఈ పదజాలం వాడి తొందరపడ్డారు, ఆయన కావాలని చెప్పింది కదా, తొందరపడి టంగ్ స్లిప్ అయి మాట్లాడారనే పదమే నేను వాడాను. ఇప్పుడు కూడా నమ్ముతున్నాను చంద్రబాబు గారి విషయం. కానీ ఒకసారి అనేసిన తర్వాత, అది పాపులర్ అయిన తర్వాత దానికోసం నానా తంటాలు పడ్డారు. ఆ రోజు వెనక్కి తగ్గుంటే బాగుండేది. సాయి గారు ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ పదం ఉన్నమాట నిజం. ఎందుకు వస్తుంది సాయి గారు? కొంత చంద్రబాబు నాయుడు గారు మేము అందరూ అనుకునేది ఎందుకు, ఒక డాక్టర్ వెటనరీ డాక్టర్ అడిగితే చెప్పేస్తాడు. నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లో నాకు తెలిసి హైయెస్ట్ ఉండేది వెటనరీ డాక్టర్లే. మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇప్పుడు సిట్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి, అందరూ అగ్రికల్చర్ వెటనరీ వాళ్ళే. మనకు ఐఏఎస్ లో టాప్ మోస్ట్ వెటనరీ డాక్టర్లు, వెటనరీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ విద్యార్థులు ఉంటారు. కాబట్టి లెక్కలు తీయండి. ఇప్పుడు సీఎం పర్సనల్ సెక్రటరీ గారు ఎవరో ఉన్నారు, వారు కూడా వెటనరీ స్టూడెంట్. రవిచంద్ర గారు కాదు కానీ ఆయన కప్పర్తి ఎవరో ఉన్నారు, సీఎం గారి వ్యక్తిగత కార్యదర్శి, ఆయన కూడా వెటనరీ డాక్టర్, తిరుపతి. పాయింట్ ఏంటంటే ఆయన అడిగినా చెప్పేస్తారు కదా ఎందుకు ఉంటుందని. నేను మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను అడిగాను సాయి గారు, ఏంటి ఎనిమల్ ఫ్యాట్ అంటే? డాక్టర్లు చెప్పింది, వెటనరీ డాక్టర్లు, ఇది ఏ రిపోర్ట్లోనే వస్తుంది, ఎందుకు వస్తుందంటే, ఆవు మన భాషలో మాట్లాడుకుంటే దానా తీసుకుంటుంది. ఆ దానా ఏంటి? కుడితి అంటారు రాయలసీమలో, రాత్రిపూట పదార్థం. ఓకే, కుడితి తాగుతాయి. అదేవిధంగా తౌడు అంటారు, అది కూడా మీకు తెలుసు, తౌడు కూడా తింటాయి. పశుగ్రాసంతో పాలు ఆహారం తీసుకొని, దానా తీసుకొని పాలిస్తే ఫ్యాట్ రాదట, అనిమల్ ఫ్యాట్ అనేది రాదట. కానీ దానా, ఈ తౌడు కానీ ఈ కుడితి కానీ కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు మనం ఆ మామిడి పండ్లు అవన్నీ తొక్కలన్నీ పడేస్తాం కదా, అవన్నీ తినేసి ఇస్తే, పాలిస్తే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనే పదం వస్తుందట. ఇది సార్వజనికంగా వచ్చేది అని మనకు వెటనరీ డాక్టర్లు చెప్పిన, అంటే దానాన్ని బట్టి కూడా, తిండిని బట్టి కూడా వస్తుంది ఉన్నట్టు. తిరుపతి తిరుమల దేవస్థానం 15,000 లీటర్లు పర్ డే, 40 లీటర్లు పాలు నుంచి క్రీమ్ వస్తుంది, ఆ క్రీమ్ నుంచి నెయ్యి వస్తుంది, పాలు నుంచి ఫ్యాట్ తీస్తారు, ఆ ఫ్యాట్ ఫస్ట్ క్రీమ్ అవుతుంది, క్రీమ్ కరగ తీస్తే నెయ్యి అవుతుంది. ఇదే కదా సిద్ధాంతం. కాబట్టి 15,000 లీటర్ల నెయ్యి కంటే 15,000 లీటర్లు ఇంటూ 40 లక్షల లీటర్లు. ఎన్ని ఆవులు పాలు ఇవ్వాలి? ఏ ఆవు ఏ దానా తింటా ఉంది? కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. అదే దాంట్లో రిఫ్లెక్ట్ అయింది. ఇంకా 100 కారణాలు అదొక కారణం అని చెప్పారు. అది ఏ డాక్టర్ అడిగిన, పక్కన ఉన్న పిఏని అడిగినా చెప్పేస్తారు కదా. ఇది చేసుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు, ఒక పెద్ద పదం కదా. అది చేయకుండా చేయడం అనేది పొరపాటు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక్క అడుగు వెనక్కేసి
నాకు రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ లో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, అదే నేను చెప్పాను, వెల్ అండ్ గుడ్, నేను ఆహ్వానిస్తున్నాను ఆ పదాన్ని. నేను కొంచెం క్రాస్ చెక్ చేసుకొని చెప్పుంటే సరిపోయిండేది, ఇది ఆ పదం వాడకుండా ఉండాల్సింది అని ఆపేసి సిట్ రిపోర్ట్ లో ఏదైతే ఉందో, ఏది కల్తీ కల్తీ అనేది నిర్ధారించారు వాళ్ళు, అది నిజమా కాదో కోర్టులు తేలుస్తాయి. ఆ కల్తీ నిర్ధారణ ఎవరు తప్పులు ఎవరు ఒప్పులు, కఠినమైన చర్యలు తీసుకోండి, యాక్షన్లోకి వెళ్ళండి. ఎప్పుడు మీరు దానికి సార్వజనీయత ప్రజల మద్దతు మీకు వస్తుందంటే దీని నుంచి వ్యతిరేకండి. దీంట్లో ఇంకా సస్పెన్షన్ వద్దు అనేసారు, ఆ పదాలు వాడేశారు, ఇంకా దాంట్లో అన్నారా లేదా చర్చలు అనవసరం. ఆ పదం వాడారు కాబట్టి, ఎన్డీపీ రిపోర్ట్ లో వచ్చింది కాబట్టి, దాంట్లో ఉంది కాబట్టి, ఉంది, నేను కూడా ఒప్పుకుంటాను దాంట్లో ఉంది ఆ పదం అనిమల్ ఫ్యాట్ అని. ఆ రీత్యా నేను జనరల్ గా మాట్లాడేశాను, క్రాస్ చెక్ చేసుకుంటే సమస్య వచ్చినది కాదు, అది ఎనఫ్, అది ముగిసిపోయింది. భక్తులు కూడా ఎవరు ఇట్లాంటి పదార్థాలు తీసుకున్నారు ప్రసాదంగా బాధపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడద్దండి. కల్తీ మాత్రం జరిగినది సిట్టి చెప్పారు కూడా, దాన్ని నిగ్గుదేలతాం, ఎవరున్నా వదలము, ఎవరి స్థాయిని పట్టుకొని కొట్టండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. ఆ స్టాండ్ మీరు ప్రజల మద్దతు రావాలంటే ఫస్ట్ దీనికి వ్యతిరేకాలి. దాది తప్ప ప్రభుత్వానికి ఇంకొక అవకాశం లేదు. అది చేయకుండా ఏం మాట్లాడినా అనవసరంగా దాని నుంచి నడుస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఇవాళ కూడా చంద్రబాబు గారు చెప్తున్నటువంటి పాయింట్ అయితే, ఆ రోజున ఆ కల్తీ ఆహారం, కల్తీ లడ్డు తిన్న భక్తులని దేవుడే కాపాడాడు అన్న పాయింట్ ప్రధానంగా చెప్తున్నారు. రెండవది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అక్కడ అదేది బాత్రూమ్ క్లీనింగ్ చేసేటటువంటి కెమికల్స్ అవి కూడా కలిపారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కలిపారు, ఈ విశ్లేషణ ఎందుకు సాయి గారు? బేసిక్ గా 290 300 చిల్లరో పేజీల రిపోర్ట్ ప్రజెంట్ అని బయట వచ్చింది. ఇంకా అనుబంధ ఉంటే ఉండొచ్చు, నేను చదివాను, పైన చదివాను, 1-2 సార్లు చూశాను. ఎక్కడ అలాంటి వాళ్ళు అర్థాలు ఏదైనా అవ్వచ్చు. ఫైనల్ గా నాకు అర్థమైంది సాయి గారు, ఈ కోర్టు ముందు ఎట్లా నిలబడుతుందో ఈ కేసు నాకు తెలియదు కానీ, వాళ్ళు ఏంటి నిర్ధారణకు వచ్చారంటే, ఒక నిర్ధారణ, ఈ భోలేబాబా కంపెనీ నుంచి సప్లై అయింది కదా, ఈ సప్లై అయిన దాన్ని కంపెనీని వీళ్ళు అధికారులు విజిట్ చేసినట్టున్నారు. ఆ రిపోర్ట్ చదివితే వాళ్ళు ఇన్వాయిస్ అంటారు కదా, ఆ ఫ్యాక్టరీ నిర్వహించే ఇన్వాయిస్ చూస్తే ఎక్కడ పాలు, నెయ్యి ఆ ఇన్వాయిస్ లో లేదు. ఇన్వాయిస్ అంటే అర్థం ఏంటి, ఏమేమి వ్యాపారాలు చేశారు, ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి, ఇదే కదా ఆ ఇన్వాయిస్. ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు టీటీడీకి సప్లై చేసినంత కాలంలో ఎక్కడ ఇన్వాయిస్ లో నెయ్యి, పాలు లేదు. నెయ్యి కానీ టీటీడీ నుంచి 60 లక్షల లీటర్లు కొని డబ్బులు తీసుకున్నట్టున్నారు. వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. సో ఎలా ఇచ్చారు? ఆ వ్యాపారంలో ఇన్వాయిస్ లో ఎక్కడ పాలు, పెరుగులు లేవు, పాలు రిలేటెడ్ ఏమీ లేవు. డాల్డా ఇంకోటి ఉన్నాయి. అది వాళ్ళ వ్యాపారం, టీటీడీ కోసం చేసింది కాదు, వాళ్ళ వ్యాపారం. కాబట్టి ఆ రెండు కలిపేసి ఏమైనా ఇచ్చారనేది ఒక జనరల్ అసెస్మెంట్కి వచ్చినట్టున్నారు. రెండవది, ఈ టెండర్ల పాలసీలో మార్పులు చేసిన దాని కారణంగా వచ్చి ఇట్లాంటివి జంచారు. అయితే అల్టిమేట్ గా నిలుస్తున్న సాయి గారు, జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఫైనల్ గా పోయిన తర్వాత ఆ క్వశ్చన్ ఏమొస్తుంది, మొన్న సుప్రీంకోర్టు అడిగింది కదా, ఏమని, నెయ్యి కల్తీ అయిందా, లేదా నెయ్యి ఎనిమల్ ఫ్యాట్ వాడారా, వాడితే ఆ నెయ్యిని టెస్ట్ చేసినారా, లేదా ఆ నెయ్యిని లడ్డు ఉత్పత్తులు వాడారా, వాడితే ఆ లడ్డు టెస్ట్ చేయారా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేడు. వై? బికాస్ అవి లేవు, అంతేగా, సింపుల్ లాజిక్. ఆ నెయ్యి లేదు, ఆ లడ్డు లేదు. ఎట్లా నిర్ధారిస్తారు? జరిగిందేంటో నాకు తెలియదు, ఏమన్నా జరుగుండొచ్చు, నేను నిర్ధారించలేను. కానీ ఒక అవగాహనతో మాట్లాడాల్సిందే తప్ప ఇట్లా ఉండొచ్చు అని నిర్ధారించడానికి అవకాశం లేదు. కానీ మీరు నిర్ధారించాల్సింది నిర్ధారించండి. ఎట్లా నిర్ధారిస్తారు? చేయకుండా జనరలైజ్ చేసి అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, దేవుడు కాపాడాడు, ఈ చర్చల్లో కన్నా అవసరం. ఎట్లా సిట్ రిపోర్ట్ ఇచ్చింది, మీరు నమ్ముతున్నారు సిట్ రిపోర్ట్ లో కల్తీకి సంబంధించిన నిర్ధారణ, గో హెడ్, యాక్షన్లోకి వెళ్ళిపోండి. యాక్షన్లోకి వెళ్ళి నిర్ధారించిన తర్వాత ప్రజల ముందు నిలబడండి, ఇది జరిగిందని. అప్పుడు బాగుంటుంది. ఇంకో 5-6 నెలలు అయిపోతుంది, ఎందుకు తొందర, ఇంకా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఏం లేవు కదా. ఆ వైఖరి ప్రభుత్వం తీసుకుంటే హేతుబద్ధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సిట్ ఏమో సిబిఐ వేసింది, సిబిఐతో సిట్ వేసింది సుప్రీంకోర్టు. అదే సందర్భంలో గతంలో వివేకానంద రెడ్డి కేసులో కూడా సిట్టు. ఈ రెండు విచారణలో కూడా వైసీపీ నాయకుల్ని వదిలేస్తున్నారు, జగన్ని వదిలేస్తున్నారు. అంటే దీని వెనకాలేదో ఒత్తిడి ఉంది అన్నటువంటిది ఇవాళ ఈనాడు కథనం. ఒత్తిడి ఉంటే ఎవరు ఒత్తిడి ఉండాలి? సిబిఐ పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉండాలి, అంతే కదా. మరి ఎందుకు కేంద్రంతో సహవాసం చేస్తున్నావు? సింపుల్ లాజిక్. ఇప్పుడు వదిలేసిన, నాకు తెలియదు ఆయన చెప్తే ఆయన వదిలేసినారని. కానీ మనం పైన చూస్తా ఉంటే మనకు అర్థమైంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్ వదిలేశారు. నాకు వివేకానంద రెడ్డి కేసులో ఏం జరిగింది, ఏం జరుగుతుందో వాళ్ళ వ్యవస్థలు తేల్చని ఒక దూరం నుంచి ఆలోచిస్తాను. వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం జగన్ గారికి, భారతి గారికి ఎందుకు వస్తుంది సాయి గారు? ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకంటున్నానంటే ఆయన ఏమైనా రాజకీయ ప్రత్యర్థి, లేదా ఆయన దయాదక్షిణాల మీద ఏమైనా పార్టీ నడుపుతున్నాడా? ఆయన పార్టీ పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు.
నిలబడిపోయి కలబడిపోయి మాజీ ముఖ్యమంత్రి ఇది ప్రతిపక్ష నాయకుడు అయిపోయి స్టెబిలిటీ అయిన తర్వాత ఆయన కూడా ఎందుకు కొడుకుతో ఉండాలి, కొడుకు వరుస చిన్న అన్న కొడుకు వచ్చేద్దాం, ఈయన కూడా చిన్న ఆయన కదా ఇంకెందుకు జరిగింది వెతుకున్నారు వచ్చినారు. ఇక్కడ జగన్ గారు ఆయన మీద ఆధారపడలేదు కదా, ఇక్కడ ఆయన ఏం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది, భారతి గారికి ఏమొచ్చింది, ఇది కామన్ సెన్స్ తో ఆలోచించే విషయాలు. కాబట్టి మనకే అనిపిస్తుంది అట్లా. అలాంటప్పుడు సిబిఐ దీంట్లో ఏదో వదిలేసిందని ఎట్లా అంటాం? ఇప్పుడు లడ్డూకు సంబంధించిన అంశం పవన్ కళ్యాణ్ గారు ఒక వాల్యుబుల్ మాట అన్నాడు, నేను విన్నాను అది. ఆయన ఏమంటాడంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి నేను ఏ రోజు మాట్లాడలేదు, ఎవరైనా బుద్ధి ఉండే ముఖ్యమంత్రి ఏదో పదం అన్నాడు, ఎవరైనా పోయి దగ్గరుండి ఇది కలుపు అంటాడా అన్నాడు. నేను దాన్ని సమర్థిస్తున్నాను, వాడు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఏం అవసరం ఉంటుంది దీంట్లో, ఏం వస్తుంది వాళ్ళకి? కాబట్టి ఈ రెండు చూసిన తర్వాత ఇది కామన్ సెన్స్ తో ఆలోచించి దీంట్లో వదిలేసేది ఏంటి? ఒకవేళ వదిలేశారని మీరు నమ్మేట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక సలహా ఇవ్వండి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ వాళ్ళు ఈ స్థాయిలో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి విత్డ్రా అయిపోయి బయటకు వచ్చామని చెప్పాలి. ఇంతకు మించి దాంట్లో పరిష్కారం ఉంది? ఇప్పుడు మీతో ఉండడం ఏంది, వానికి సహాయం చేయడం ఏంది? నేనైతే అనుకోవట్లేదు. ఉన్న పరిమితుల్లో ఈ సిట్ రిపోర్టు ఇవన్నీ ఉన్నాయి తప్ప ఏదో జగన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే కేసులో కొట్టించుకునేస్తుంటాడు కదా, అది కరెక్ట్ కాదు. ఆ అవసరం కూడా బీజేపీకి ఉంటుందని నేను అనుకోను. అంటే ఇది ఆ పత్రికల యొక్క పైత్యం అనాలా, లేకపోతే పార్టీ అలా రాయిపిస్తుందనాలా? పార్టీ రాయిపిస్తుందో లేదో గతంలో మనం చూసినాం కదా, 2014 నుంచి 19 వరకు బీజేపీ తెలుగుదేశం కలిసి రాజకీయాలు చేసినాయి. విడిపోయేంత వరకు చంద్రబాబు గారు బ్రహ్మాండంగా, మోడీ గారు వాళ్ళందరూ బాగున్నారని చెప్పారు. సైమల్టనీస్ గా కొంతమంది వ్యక్తులు, పత్రికలు కొంత నిరసన ఎక్కడక్కడ ఈ విభజన చట్టం హామీల అమలు, తర్వాత ప్రత్యేక హోదా విషయాలు మాట్లాడుతూనే ఉన్నారుగా. అంటే ఆ క్వశ్చన్ పెట్టుకుంటా వస్తారు. రేపు కలిసి ఉంటే ఓకే, కలవకపోతే ఇవన్నీ పనిచేయాలన్నమాట. అంటే సిబిఐ కేసులో ఇవన్నీ ఆ రోజు అంటే కుదరదు కదా, ఆ రోజు కుదరదు కాబట్టి ఇప్పుడు నేనంటే కుదరదు కాబట్టి వాళ్ళు అంటారు, అనేవాళ్ళు అంటా ఉంటారు. ఆ బలమైన భావజాలం ఉంటుంది. రేపు ఏమైనా విడిపోవాలనుకుంటే ఇది ఇంత జరిగింది, కడుపులో పెట్టుకున్నాం, బాధపడ్డాం అని చెప్పేసి బయట రావడం మనకు వస్తుంది. లేదా ఉండదలుచుకుంటే వాళ్ళు రాశారు మాకేం సంబంధం, కలిసి ఉండడం. నేనేమంటానంటే ఈ టాక్టిక్స్ ఏ పార్టీకి మంచిది కాదు. బీజేపీ వాళ్ళు కూడా అంత తెలివైన వాళ్ళు, అంత తెలివి తక్కువలా వాళ్ళు గమనించరా ఈ స్ట్రాటజీస్ అని? ఇప్పుడు కొన్ని పత్రికలు ఇట్లా రాస్తా వచ్చి చంద్రబాబు గారు అత్యంత లాయల్టీని బీజేపీ పట్ల ప్రదర్శిస్తే అంత నాయకుల దేంట్లో అన్న మోడీ గారిని, ఈ విషయంలో మోడీ గారిని ఒప్పుకుంటారా? ఇట్లాంటివి ఎన్ని చూసినాడు ఆయన. అంటే ఈ ప్రయోగాలు తెలుగుదేశానికి లాభం లేదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. జగన్ గారు ఈ ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు. ఉంటే బీజేపీ వాళ్ళతో మర్యాదగా ఉన్నాడు, లేకపోతే వదిలేసినాడు. కాబట్టి కొన్ని పనులు కూడా జరిగినట్టున్నాయి రాష్ట్రానికి. ఏదైనప్పటికి కూడా ఇట్లాంటి విషయాలు వాళ్ళు రాసిచ్చారా లేదా ఏదైనా సరే కావచ్చు, ఈ టాక్టిక్స్ కనిపిస్తా ఉంది అప్పుడప్పుడు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే ఉంటుంది మీడియా, దాంట్లో ఎవరో ఒకరితో బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం అట్లా అంటా ఉండడం, ఆ లైలీగా ఆ సబ్జెక్ట్ అట్నే పెట్టడం, దాన్ని దేనికన్నా వాడుకుందాం అనే పద్ధతిలో వ్యవహారాలు నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇది వారికి మంచిది, ఎందుకంటే బీజేపీ వాళ్ళు మనం రాష్ట్రానికి నాయకులతో వాళ్ళు దేశానికి నాయకులు, బట్ వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు. ఇది వాళ్ళకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. అంటే ఇవాళ అకస్మాత్తుగా ఈ మీటింగ్ పెట్టుకోవడము, అంటే నిన్న ఆయనతో మాట్లాడటం, ఇవాళ వీళ్ళు మాట్లాడుకోవడం, దీన్ని ఎలా చూడాలి, ఎందుకోసం అనుకోవాలి? నష్ట నివారణ వైపు వెళ్తున్నాను అనుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ప్రజల్లో సిట్ రిపోర్ట్ తర్వాత ఒక నెగిటివ్ అభిప్రాయం వస్తుంది కదా, ఎక్కడో చోట ముగింపు పలకాలి అనే ధోరణి కనిపిస్తుంది. మంచిది, వెల్కమ్ ఇట్. జరిగింది కానీ వెల్కమ్ చేయాల్సిందే, దాన్ని ఆహ్వానించి ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ స్థాయి వాళ్ళు దాని నుంచి ఒక అడుగు ముందుకేస్తే వెనకేస్తే ఇది ముగిస్తుంది, మీద ఎవరంటే వాళ్ళకి కాదు. ఆ వైపు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అరమరికలు లేకుండా నేను చెప్పినట్టు అలా మాట్లాడి ఉంటే, అలా ఆ పదం వాడుండాల్సింది కాదు, రిపోర్ట్ ఇంకోసారి స్టడీ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్తూ సిట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కల్తీ వ్యవహారాలు ఏవైతున్నాయి దానిపైన యాక్షన్ లో వెళ్తామని అంటే ఆ వైపు స్టెప్ తీసుకుంటే ముగింపు పలుకుతుంది. నేను అనుకుంటే ప్యూర్లీ కొంత డిఫెన్స్. ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఆధారరహితం కాబట్టి ఆ ఒక్క వ్యాఖ్య, మిగతాన్ని నేను అన్నాను ఎనిమల్ ఫ్యాట్ కలిసిందనేది ఆధారరహితం కాబట్టి ఆ నుంచి ప్రభుత్వం అనివార్యంగా వెనక్కి తగ్గాలి. ఒకసారి రేపు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేస్తుంది కదా, సుప్రీంకోర్టు పరిధిలో పోయిందంటే ఆ విషయం ఈ మాట్లాడడం తప్పని పెద్ద మాట్లాడేసింది అనుకోండి, అది రాజకీయంగా పెద్ద నష్టం కదా. అందుకని బహుశా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం అరమరికలు లేకుండా వేసేస్తే ముగిస్తుంది. నేనైతే ప్యూర్ గా ఈ టాపిక్ వరకు ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది, ఏదైతే అనిమల్ పెట్టారో ఆ పాయింట్ ని ఎట్లా కవర్ చేసే ప్రయత్నం ఉండాలి. దాన్ని కొంచెం జాగ్రత్తగా కవర్ చేసుకుంటే వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మంచిది. లేకపోతే దీని వాళ్ళు రావడానికి మాత్రం ఇదే కారణం అనుకుంటున్నాను. రైట్. రాయలసీమ ఎత్తిపోతల పథకం దగ్గరికి అకస్మాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూర్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి సీమ నేతలు అక్కడికి వెళ్ళటం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోవాలి? ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఈ రాయలసీమకు అవసరం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. నేను కూడా అవసరం అనుకుంటున్నాను.
రాయలసీమలో ఎత్తిపోతల పథకమైనా కావాలన్నా ముచ్చుమర్రి కావాలి, పోతిరెడ్డిపాడు కావాలి, మాల్యాల కావాలి, మరియు ఎగువ భాగాన్ని నిల్వ చేసుకునే సిద్ధేశ్వరం కావాలి, గుండ్రేవలు కావాలి. శ్రీశైలం బ్యాక్ వాటర్ వాడుకోవడం రాయలసీమ పరిస్థితి. వరద రోజులు తగ్గిపోయినాయి, నీటి నిల్వ ఉండట్లేదు. వరదలు వచ్చిన 2-3 వారాల్లోనే మనం ఫాస్ట్ గా నీళ్లు తీసుకోవాలి, నిల్వ పెట్టుకోవాలి. నిల్వ పెట్టుకోవడానికి సిద్ధేశ్వరం ఒక అవకాశం, ఒక 40-50 టీఎంసీలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా గుండ్రేవలో ఒక 25 టీఎంసీలు 30 టీఎంసీలు పెట్టుకోవచ్చు. తర్వాత పరిస్థితి ఏంటి? రెండోది, వరదలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సీక్వెన్స్ గా రావు కదా, 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి వస్తాయి. అప్పటి వరకు నిల్వ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? వరదలు వచ్చినప్పుడే ఫాస్ట్ గా నీళ్ళు తీసుకోవాలి. 10 పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలి. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బిసి, తర్వాత గాలేరు నగరి, తెలుగుగంగ ఎక్స్టెన్షన్ వాటి కావచ్చు, తర్వాత బ్రహ్మం సాగరు, గండికోట, ఇవన్నిటికి సంబంధించి చిత్రావతి బ్యాలెన్స్, ఇట్లాంటి రిజర్వాయర్ల ద్వారా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి వచ్చినప్పుడు 100 టీఎంసీలో 200 టీఎంసీలో స్టాక్ పెట్టుకోవాలి. అప్పుడు వరదలు 1-2 సంవత్సరాలు ఆపినా దాన్ని కాలువల ద్వారా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవాలంటే ఫాస్ట్ గా నీళ్ళు ఎలా వస్తాయి? శ్రీశైలం నుంచి నీళ్ళు వెళ్ళిపోయి సముద్రం పడిపోతే మళ్ళీ వెనక రావు. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 200 టీఎంసీ బిలో 180 ఉంటుంది. అది 800 కింద అడుగులు డెత్ స్టోరేజ్. దానిపైన అన్ని రాష్ట్రాలకు హక్కులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. 40-50 టీఎంసీ పైన తీసుకోలేం. ఈ పరిస్థితి ఉంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు కనీసం 500 టీఎంసీలో నుంచి 1000 టీఎంసీలు 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి సముద్రంలో కలిసిపోతా ఉంది. కాబట్టి ఆ టైంలో 100 టీఎంసీ తీసుకుంటే తప్పేంటి? అట్లా 20 రోజుల్లో 100 టీఎంసీ తీసుకుంటే పోతిరెడ్డిపాడు సరిపోదు, మాల్యాలు సరిపోదు, ముచ్చిమర్రి సరిపోదు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఒక అవసరం. కాబట్టి తీసుకుందాం, అది ఒక అవసరం. కాబట్టి రాయలసీమ, కాబట్టి దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నిరాకరించడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేయకపోతే చేయొద్దండి, వచ్చే ప్రభుత్వం చేసుకుంటుంది. మీరు ముచ్చిమర్రి అంటున్నారు, ముచ్చిమర్రి బాగా చేయండి. రాయలసీమ లిఫ్ట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ధోరణితో ఉండాలి. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక అనివార్యంగా అవసరం. ఖచ్చితంగా దాని ప్రభుత్వం వెనక్కిపోతుంది కాబట్టి, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి, రాయలసీమకు అవసరం కూడా ఉంది కాబట్టి, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోతిరెడ్డిపాడుకి వెళ్ళారు. ఈ చర్చ జరగడం మంచిదే. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా హేతుబద్ధమైన నిర్ణయంతో ముందుకు వస్తే మంచిది. అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకు ముందే వాదన వినిపించింది కదా, దాని వలన ఏ ప్రయోజనము లేదు, అనవసరంగా ఆ, నిబంధనలకు విరుద్ధంగా చేశాడు, పర్మిషన్ లేకుండా చేశాడు, ఇట్లాంటి తప్పు చేయకూడదని మేము దాన్ని పక్కన పెట్టాం, అప్పుడు కూడా అతను ఏమి చెయ్యలేదు, ఆరంభించి వదిలేశాడు వెంటనే ఎన్జిటితో అన్నటువంటి వాదన వినిపించింది కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని వీళ్ళు మార్చగలరా? నేనంటుంది వీళ్ళు మారుస్తారో మారో తెలియదు కానీ ఒక సీక్వెన్స్ చూడండి. నందమూరి తారక రామారావు అధికారం ఉన్నప్పుడు 40 ఏళ్ల క్రితం కరువు బండి యాత్ర జరిగింది. ఆ రోజు నందమూరి తారక రావు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు రాజకీయ వారసులే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ ద్వారా పైప్ లైన్ ద్వారా చెన్నైకి నీళ్ళు తీసుకెళ్లారన్నారు 15 టీఎంసీలు. ఆ రాయలసీమ ఉద్యమం కరువు బండి యాత్ర మేము పైపులు పగలగొడతాం, రాయలసీమకు అనుకూలంగా మార్చాలన్నారు. రామారావు గారు చాలా హుందాగా ఆ డిమాండ్ అంగీకరించి పైపుల స్థానంలో కాలువలు దిగారు. దానివల్ల ఎంత ప్రయోజనం మనం చూస్తున్నాం. తెలుగు గంగ ప్రాజెక్ట్ ని రాయలసీమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కూడా డిజైన్ లో మార్పులు చేశారు. గాలినగరి హంద్రినీవాకు శంకుస్థాపన చేశాడు. గుడ్. ఆ రోజు రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం జరిగినటువంటి కరువు బండి యాత్ర రాయలసీమ ఉద్యమంలో మంచి జరిగింది. ఆ రోజు ఆయన తీసుకున్నారు. సేమ్ రిపీట్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడు జగన్ గారు, రామారావు గారు రాజకీయ వారసుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు రామారావు గారిని ఆదర్శం తీసుకోండి, మీరు రాజశేఖర రెడ్డిని ఆదర్శం తీసుకోండి. వీళ్ళు ఉద్యమం నడిపారు. నేనేమంటాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేయండి, అవసరం ఉంది. ఒకవేళ చేయలేకపోతున్నారా దానిపైన నిందలేయద్దండి. మీరు ఈ రోజు అనుమతులు లేవు, అది అవసరం లేదని మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అదే అఫిడవిట్ దాఖలు చేస్తుంది. ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడినారు, ఇంతకు మించి ఏం కావాలి దాన్ని రద్దు చేయండి అంటుంది. అది అవసరం రాష్ట్రానికి. ఒకవేళ మీరు చేయండి, చేయలేకపోతే ముఖ్యమంత్రి చేస్తానంటున్నారు, ముఖ్యమంత్రి బాగా చేయండి, ఎంత తీసుకొస్తారో అంత తీసుకురండి. ఇది దీని హక్కుని కాపాడండి. నేనంటుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చిమర్రి, మాల్యాల, ఏదైనా కావచ్చు, సాయిగారు సిద్ధేశ్వరాలుగా ఏదైనా కావచ్చు. అది మనం రాయలసీమలో 133.5 టీఎంసీ నికర జలాలు తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక 150 టీఎంసీలు రకరకాల శ్రీశైలం క్యారీ ఓవర్ నీళ్లు, పోతిరెడ్డిపాడు, ఈ పట్టిసీమ ద్వారా వచ్చిన మిగులు జలాలు, తర్వాత ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఆ రకం 150 టీఎంసీలు తీసుకోవచ్చు, మిగులు జలాలు తీసుకోవచ్చు. కానీ ఇన్ని తీసుకోవాలంటే సరిపోదు ఇప్పుడున్న ఏర్పాట్లు. కానీ అది ఎగువ భాగం నుంచి తీసుకోవాలి, తక్కువ రోజుల్లో తీసుకోవాలి. ఇవన్నీ మనం దృష్టిలో ఉంది కాబట్టి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు తీసుకుందాం. ఎన్ని పైపులు పెట్టుకుంటాం మన ఇష్టం, ఎంత తీసుకుంటాం అనేది పాయింట్. రాయలసీమ ముచ్చిమర్రి ఒక పైపు అంటే రాయలసీమ ఎత్తిపోతల ఒక పైపు, మాల్యాల ఒక పైపు, 3 పైపులు ఉంటే తప్ప సాధారణ భాషలో చెప్తాం. 3వ పైపు పర్మిషన్ లేదా? పర్మిషన్ కోసం ప్రయత్నిస్తా ఉనండి.
దానికి వ్యతిరేకంగా మాట్లాడింది. పర్మిషన్ వచ్చినప్పుడు కట్టండి, పర్మిషన్ ఉన్నది పూర్తి చేయండి, పర్మిషన్ ఆ రోజుకి వస్తే కొత్త ప్రభుత్వం పడుతుంది. మీరు నిందలేసేస్తే అది వద్దు అనుకుంటే అదే ఆధారం అయిపోతుంది తెలంగాణకి. ఇది మంచిది కాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలలో ప్రధానంగా లడ్డూ మీద కమిటీ ఒక ఎత్తు అయితే, రెండో వైపున జగన్ టూర్ వివాదం మరొక వైపు. ఈ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తులో ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయా, ప్రజల్ని ప్రభావితం చేస్తాయా, రాజకీయాలలో ఈ మలుపులు ఏ వైపుకి వెళ్తాయి చూడాల్సి ఉంది.